భారతీయ అంతరిక్ష పరిశోధనా సంస్థ ఇస్రో ఆదివారం అంతరిక్ష డాకింగ్ ప్రయోగం స్టాడెక్స్ విజయవంతంగా నిర్వహించింది. ఇస్రో రెండు అంతరిక్ష ఉపగ్రహాల మధ్య దూరాన్ని ముందుగా 15 మీటర్లు, తర్వాత 3 మీటర్ల వద్ద ఉంచింది. ఆ తర్వాత రెండు ఉపగ్రహాలను సురక్షిత దూరానికి తీసుకెళ్లారు. డాకింగ్ ట్రయల్ డేటా విశ్లేషణ జరుగుతుందని ఇస్రో తెలిపింది. దీని తర్వాత తదుపరి ప్రక్రియ పూర్తవుతుంది. వాస్తవానికి స్పేస్ ఎక్స్ మిషన్ డాకింగ్ 2 సార్లు వాయిదా పడింది. ముందుగా జనవరి 7న, ఆపై జనవరి 9న డాకింగ్ చేయాల్సి ఉంది. ఇస్రో డిసెంబర్ 30న రాత్రి 10 గంటలకు శ్రీహరికోట నుంచి స్పెడెక్స్ అంటే స్పేస్ డాకింగ్ ఎక్స్పెరిమెంట్ మిషన్ ను ప్రారంభించింది. దీని కింద భూమికి 470 కిలోమీటర్ల ఎత్తుతో 2 అంతరిక్ష నౌకలను PSLV C-60 రాకెట్ తో మోహరించారు. ఈ మిషన్ మరింత విజయవంతమైతే రష్యా, అమెరికా, చైనాల తర్వాత ఈ ఘనత సాధించిన 4వ దేశంగా భారత్ అవతరిస్తోంది. భారతదేశం చంద్రయాన్-4 మిషన్ ఈ మిషన్ విజయవంతంపై ఆధారపడి ఉంటుంది. దీనిలో చంద్రుని మట్టి నమూనాలను భూమికి తీసుకువస్తారు. చంద్రయాన్-4 మిషన్ 2028లో ప్రారంభించవచ్చు.